విజయారెడ్డి మొబైల్ ల్యాప్టాప్ ను స్వాధీనం చేసుకుని ఎఫ్ఎస్ఎల్ కు పంపిన దర్యాప్తు అధికారులకు పలు కీలక ఆధారాలు లభించినట్టు తెలిసిందే. అలాగే బోడుప్పల్లోని ఆమె ఇంట్లో కూడా కొన్ని ఆధారాలను సేకరించినట్టు సమాచారం. ఆమె మొబైల్ కాల్ రికార్డులను పోలీసులు జల్లడపట్టినట్టే తెలుస్తుంది. ఇక్కడ వారి మరణాలకు గల ప్రధాన కారణం, ఆమె తీసుకున్న కఠిన నిర్ణయం వెనుక ఉన్నది ఎవరు, ఏమిటా రహస్య కథ అని రైల్వే పోలీసులు అధికారులు గుర్తించారు. కేసును వివిధ కోణాల్లో లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు పలు షాకింగ్ విషయాలు తెలిసాయట. జనవరి 28న విజయారెడ్డి సురేందర్ రెడ్డిల పెళ్లి రోజు కాగా, జనవరి 31న ఆమె భర్త సురేందర్ రెడ్డి పుట్టినరోజుని దర్యాప్తులో బయటపడింది. వారి పెళ్లి రోజుకు భర్త పుట్టినరోజుకు మధ్య ఉన్నది కేవలం 2 రోజుల గ్యాప్ మాత్రమే. జనవరి 30న రాత్రి సుమారు 10:30 నుంచి 11 గంటల మధ్య పిల్లలతో కలిసి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కు వచ్చిన విజయారెడ్డి కారును ఆవరణలో పార్క్ చేసి కారు తాళాలు కొడుకు జేబులో పెట్టి స్టేషన్ లోకి వెళ్లారు. చెర్లపల్లి గట్కేసర్ ప్లాట్ఫామ్ పై నడుచుకుంటూ వెళ్లి అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే భర్త పుట్టినరోజున సుమారు 1 గంట సమయంలో 2 పిల్లలను గుండెకు హత్తుకొని రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారు. పెళ్లి రోజుకు భర్త పుట్టినరోజుకు మధ్య ఉన్న ఆ 2 రోజుల్లో ఏమైంది, అంత కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేసినట్టు తెలిసిందే. ఈ క్రమంలో మొబైల్ సిడిఆర్, డేటా రీట్రైవ్, ఇతర టెక్నికల్ సర్టిఫికేట్ ఆధారాల ప్రకారం విజయారెడ్డి ఆత్మహత్యకు సంబంధించిన కీలక అంశాలను పోలీసులు ఛేదించినట్టు తెలుస్తోంది.